తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఇటీవల కాలంలో బత్తలను చంపుతున్న భార్యల కేసులు రోజు ఏదో ఒక చోట వినబడుతూనే ఉన్నాయి. ఏదో ఒక రకంగా బత్తలను వదిలించుకోవడానికి భార్యలు రకరకాల ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా సెల్ఫీ దిగుదామని బత్తను నదిలో తోసేసింది ఓ భార్య. బైక్ మీద వెళ్తుండగా కృష్ణానది సమీపానికి రాగానే కృష్ణానది పరవాళ్లతో ఫోటో దిగుదామంటూ బ్రిడ్జిపై ఆపిన భార్య సెల్ఫీ పేరుతో బత్తను అందులోకి తోసేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటన తెలంగాణ కర్ణాటక బార్డర్లో జరిగింది. ప్రవాహంలో కొట్టుకుపోతున్న క్రమంలో బత్తకు నది మధ్యలో బండరాలు దొరకడంతో దానిపైకి చేరాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే స్పందించి పొడగాటి తాళ్లను నదిలోకి వేసి బత్తను సురక్షితంగా బయటకు తీశారు. నది నుంచి బయటకు వచ్చిన భర్త తన భార్య తనను చంపాలని నదిలోకి తోసేసిందని ఆరోపించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కోర్టులో పెండింగ్ కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని 11వ అదనపు జిల్లా జడ్జి షేక్ సికిందర్ బాషా తెలిపారు. మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకోవాలనే కార్యక్రమంపై తాడేపల్లిగూడెం కోర్టు ప్రాంగణంలో అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి సూర్యకిరణశ్రీ, ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి లలితాదేవి, బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిరిగినేటి విజయకృష్ణ, ఏపీపీ శివరామకృష్ణ, సీనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. ఉండే వివాదాలు చాలా కాలం వరకు పరిష్కరించడానికి టైం తీసుకుంటున్నాయి కాబట్టి మధ్యవర్తిత్వ ద్వారా కేసుల్ని పరిష్కరించుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం జూలై 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఒక ప్రయోగాత్మకంగా మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మధ్యవర్తిత్వం అంటే ఇరు పార్టీల ఇష్టంతోనే ఒక మధ్యవర్తిని ఏర్పాటు చేసి ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది. కాబట్టి మీకు కోర్టుల్లో జరిగే జాప్యాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. వీటిలో పరిష్కరించుకోవడానికి సివిల్ తగాదాలు, ఎన్ఐ కేసులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు, ఈ కేసులన్నీ కూడా మధ్యవర్తిత్వానికి అనువైనవిగా సుప్రీంకోర్టు గుర్తించింది. ఈ ప్రకారం ఈ మధ్యవర్తిత్వాన్ని ప్రోత్సహిస్తూ కోర్టు కేసుల్లో భారాన్ని తగ్గించుకొని సమస్యల్ని అతి త్వరగా పరిష్కరించుకొని ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ నెల్లూరు జిల్లా రెవెన్యూ అసోసియేషన్ 10వ క్రీడా వారోత్సవాలను జడ్జి శ్రీనివాసులు, కలెక్టర్ ఆనంద్ ప్రారంభించారు. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి క్రీడా జ్యోతిని వెలిగించి ఆటలను ప్రారంభించారు. నెల్లూరు, ఆత్మకూరు, కావలి, కందుకూరు డివిజన్ల రెవెన్యూ సిబ్బంది ఈ 3 రోజుల పోటీల్లో పాల్గొంటారు. మొదటిసారి ఆంధ్రాలో పనిచేయడానికి జాయిన్ అయినది ఈస్ట్ గోదావరి జిల్లాలోనే. అక్కడ కూడా అంటే మనకు ఆంధ్ర ఎంటైర్ స్టేట్ తీసుకున్నట్లయితే కొన్ని జిల్లాలోనే మనకు ఈ ట్రెడిషన్ ఉన్నాయి. ఎందుకంటే చాలా కాలం నుంచి కొన్ని జిల్లాలోనే కంటిన్యూస్ గా మన రెవెన్యూ స్పోర్ట్స్ జరుపుకుంటున్నాము. సో అలాంటి జిల్లాలో మొదటిసారి ట్రైనింగ్ లో కూడా ఈస్ట్ గోదావరి జిల్లాలో రెవెన్యూ స్పోర్ట్స్ పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం దొరికింది. దాని తర్వాత ఇంకొకసారి పోలవరం ప్రాజెక్ట్ లో పనిచేసినప్పుడు కూడా ఈస్ట్ గోదావరిలో 2వ అటెండ్ చేయడం జరిగినాయి. ఇది రెవెన్యూ స్పోర్ట్స్ నా కెరియర్ లో 3వ. సో యాజ్ ఎ కలెక్టర్ గా ఈ యొక్క ప్రోగ్రామ్ చేయడం చాలా హ్యాపీగా భావిస్తున్నారు. మన రెవెన్యూ సిబ్బందులు అందరూ కూడా ప్రతిరోజు డే టైం అనో నైట్ టైం అనో చూసుకోకుండా వాళ్ళ పనిలో ఉండిపోతారు. చాలా వరకు ఫీల్డ్ లో పనిచేసిన తహసీల్దార్ నుంచి విఆర్ఓ వరకు ఫీల్డ్ లో పనిచేసిన వాళ్ళందరికీ కూడా మనకు సరైన ఒక టైం లైన్ అయితే ఉండదు. అంటే ఆఫీస్ టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ చూసినా కూడా ఎర్లీ మార్నింగ్ కానీ నైట్ కానీ ఏదో ఒక పని నిమిత్తం మనం బయట వెళ్లాల్సిన అవసరం వస్తుంది. అది కాబట్టి మన హెల్త్ అసలు పట్టించుకున్న పరిస్థితి అయితే లేవు. చాలా మంది మన సిబ్బందుల్లో ఒక 50 దాటిపోతే చాలా రకరకాల హెల్త్ ఇష్యూస్తో
మన ముందుకు వస్తారు. ఎందుకంటే యాజ్ ఎ కలెక్టర్గా లేదంటే జాయింట్ కలెక్టర్గా సబ్ కలెక్టర్గా మనకు రెగ్యులర్గా వచ్చిన ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్లు కానీ లేదంటే డెప్యుటేషన్ రిక్వెస్ట్లు అన్ని కూడా చాలా వరకు హెల్త్ విషయం మీద ఆధారపడి ఉంటాయి. సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ యొక్క రెవెన్యూ స్పోర్ట్స్ ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన లైఫ్ స్టైల్లో అంటే 100% మార్పులు అయితే చేయలేము, కానీ మన విత్ ఇన్ ఈ కన్స్ట్రెయిన్స్ చాలా ఉన్నాయి, అంటే వర్క్ సంబంధించిన కన్స్ట్రెయిన్స్ చాలా ఉన్నాయి. అయినా కూడా వారానికి ఒక 2-3 రోజైనా ఏదో ఒక క్రీడ మీరు ఖచ్చితంగా ఫాలో చేసుకోవాలి, ఏదో ఒక ఎక్సర్సైజ్ ఖచ్చితంగా చేసుకోవాలని కోరుతున్నాను. దానికి ఒక ఇంపార్టెన్స్ పర్టికులర్లీ ఈ 3 రోజులు మీరు ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొని దాని నుంచి ఇంట్రెస్ట్ తీసుకొని మిగిలిన ఇంకొక సంవత్సరం కూడా ఖచ్చితంగా దీన్ని ఫాలో చేయాలని కోరుతున్నాను. సో దానికి ఒక ఇనిషియేటివ్ అన్నట్టే మనం ఈ ప్రోగ్రామ్ ని అనుకుంటున్నాము. సో దయచేసి మీరందరూ కూడా బాగా మంచిగా దీనిలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాను. నెక్స్ట్ ఒక 2-3 రోజుల్లో ఎటువంటి రివ్యూస్ అయితే ఏమీ పెట్టుకోలేదు, ఎటువంటి టెలికాన్ఫరెన్స్ కానీ వీడియో కాన్ఫరెన్స్ కానీ ఏం పెట్టుకోలేదు. సో దయచేసి మీరు క్లియర్గా ఈ యొక్క యాక్టివిటీలో బాగా పార్టిసిపేట్ చేసుకోండి. మేము అందరూ కూడా పార్టిసిపేట్ చేసుకుంటాము, మీతో పాటు పార్టిసిపేట్ చేసుకుంటాము. సో ఇది బాగా సక్సెస్ చేయాలని కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. పాలకొల్లులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల. వెంటిలేటర్ పై ఉన్న ఆర్థిక వ్యవస్థను ఐసీయూలోకి తీసుకొచ్చామని వెల్లడి. త్యాలో మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ ని ప్రారంభించిన నాదెండ్ల మనోహర్. 70,000 సొంత నిధులతో పాఠశాలను సుందరీకరించిన ఉపాధ్యాయుని మాధవిని అభినందించిన మంత్రి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో మహిళల రక్షణ పూర్తిగా కనుమరుగైంది. వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి ఆగ్రహం. రంగరాయ వైద్య కళాశాలలో లైంగిక వేధింపుల ఘటనపై వివరాలు వెల్లడించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. ఫిర్యాదు నమోదైన వెంటనే నిందితులను అరెస్ట్ చేస్తామన్న ఎస్పీ. ఈ వార్తలు ఇంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.